నాగర్ కర్నూలు మున్సిపాలిటీ చైర్మన్ ఏకగ్రీవమైంది. 24 స్థానాలకు 18 స్థానాలు కాంగ్రెస్, 6 స్థానాలకు బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. ఇవాళ మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ఏకగ్రీవం జరిగింది. మొదటగా మున్సిపల్ చైర్మన్గా సునేంద్ర, వైస్ చైర్మన్గా బాదం రమేష్ పేర్లను మరో ఇద్దరు కౌన్సిలర్లు బలపరిచారు. ఎవరు బరిలో లేకపోవడంతో ఎన్నికల అధికారి ఏకగ్రీవంగా డిక్లేర్ చేశారు. అనంతరం అధికారులు వారికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నట్టు మున్సిపాలిటీ తప్పకుండా మేము కైవసం చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు ఫుల్ కోరంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోబడ్డది. చైర్మన్గా తీగల సురేంద్ర గారు, అదేవిధంగా వైస్ చైర్మన్గా బాదం రమేష్ గారిని ఆ కోరం మా సభ్యులందరూ కలిసి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎన్నుకోబడ్డది. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో పట్టణ అభివృద్ధి కోసం ఎన్నో కృషి చేస్తూ, కష్టపడుతూ, ఎన్నో ఫండ్స్ తెస్తూ, తెలంగాణలో ఎక్కడ ఇవ్వనంత ఫండ్ కేవలం మా నాగర్ కర్నూలు పట్టణంకి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి వారికి ధన్యవాదాలు చెప్తూ, రేపు రాబోయే 3 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా మా కౌన్సిలర్లు 18 కౌన్సిలర్లు కూడా ఈ యొక్క మున్సిపాలిటీపై దృష్టి పెట్టి తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి పట్టణంలో అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తారని నమ్మకంతో ఈరోజు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు.